హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బావా, జరిగిందేదో జరిగిపోయింది, అవన్నీ మర్చిపోయి ఇద్దరం సంతోషంగా ఉందాం బావా అని సహస్ర విహారితో చెప్తూ ఉంటుంది. ఏంటి సహస్ర మర్చిపోయేది? నువ్వు చేసింది చిన్న విషయమా? మోసం చేశావు అని విహారి అంటూ ఉంటాడు. దిస్ ఈజ్ టూ మచ్ బావా, మొదట మోసం చేసింది నువ్వే కదా అని సహస్ర అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను మోసం చేశానా అని విహారి అంటూ ఉంటాడు. బావా, అనవసరంగా నన్ను ఇరిటేట్ చెయ్యకు బావా అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, నేను మోసం చేశా అన్నావు, నేనేం మోసం చేశానో చెప్పు అని విహారి అంటూ ఉంటాడు. ప్లీజ్ బావా, ఈ విషయాన్ని వదిలేసాయి అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, నిజం చెప్తావా లేదా అని విహారి నిలదీస్తూ ఉంటాడు. ఏం లేదని చెప్పాను కదా, పదే పదే ఆ విషయాన్నే ఎందుకు బావా గుర్తు చేస్తున్నావు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక పద్మాక్షి అటుగా వెళ్తూ విహారీ సహస్ర మాటలు వినిపిస్తున్నాయేంటి అని చెప్పి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇక విహారీ సహస్ర ఇద్దరు కూడా ఒకరినొకరు ఇరిటేట్ చేసుకోవటం పద్మాక్షి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. సహస్ర, నిజం చెప్తావా లేదా అని విహారీ అంటూ ఉంటాడు. ఏం చెప్పమంటావు బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. నేను మోసం చేశా అన్నావు, నేను ఏం మోసం చేశానో చెప్పు సహస్ర అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదని చెప్పాను కదా బావా, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమని చెప్పాను కదా బావా అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, నా మీద ఒట్టే, నిజం చెప్తావా లేదా అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా సహస్ర ఏం మాట్లాడకుండా అది బావా ఏంటి బావా అని చెప్పి అంటూ ఉంటుంది. నా మీద ఒట్టేశాను, ఇప్పుడు నువ్వు నిజం చెప్పాల్సిందే, నేను నిన్ను ఏం మోసం చేశానో చెప్పు సహస్ర అని విహారీ అంటూ ఉంటాడు. నువ్వు నన్ను మోసం చేయలేదా బావా అని సహస్ర అంటూ ఉంటుంది. నేను ఎలాంటి మోసం చేయలేదు సహస్ర అని విహారీ అంటూ ఉంటాడు. నువ్వు మోసం చేశావు బావా, నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఆ లక్ష్మి మెడలో తాళి కట్టావు అని చెప్పి సహస్ర అంటుంది. దాంతో విహారీ ఒక్కసారి షాక్ అయ్యి సహస్ర వైపు అలానే చూస్తూ ఉంటాడు. సహస్రకు ఈ నిజం ఎలా తెలిసిపోయింది అని పద్మాక్షి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి బావా, ఏం మాట్లాడట్లేదు? నువ్వు చేసింది మోసం కదా, ద్రోహం కదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. అంటే నేను లక్ష్మి మెడలో తాళి కట్టాను, లక్ష్మికి భర్తనని తెలిసి కూడా నువ్వు నాటకం ఆడి మరి నాతో తాళి కట్టించుకున్నావా సహస్ర అని విహారీ అంటూ ఉంటాడు. అవును బావా, నువ్వు నా సొంతం అనుకున్నాను, నువ్వు నా ప్రాణం అనుకున్నాను. అలాంటి నువ్వు ఆ లక్ష్మి మెడలో తాళి కట్టి ఆ లక్ష్మికి సొంతమైతే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను బావా. అందుకే నేను నాటకమాడి నీతో తాళి కట్టించుకున్నాను బావా అని సహస్ర అంటూ ఉంటుంది. నేను తప్పనిసరి పరిస్థితిలో లక్ష్మి మెడలో తాళి కట్టాను, ఆ విషయం మీ అందరి దగ్గర చెప్పలేక దాచిపెట్టాను. కానీ నువ్వు ఆ విషయం తెలిసి అందరినీ మోసం చేశావు కదా సహస్ర అని విహారీ అంటూ ఉంటాడు. నేను కూడా నా బావను దక్కించుకోవడం కోసమే అలా మోసం చేశాను బావా, నేనేం కావాలని చేయలేదు కదా అని సహస్ర అంటూ ఉంటుంది. నేను చేసింది మోసం కాదు సహస్ర, కుటుంబం సంతోషంగా ఉండటం కోసం నిజం బయటపడితే కుటుంబం ముక్కలవుతుందని ఆలోచించి నేను లక్ష్మి మెడలో తాళి కట్టానన్న నిజం నా గుండెల్లోనే దాచుకున్నాను. కానీ నువ్వు నేను లక్ష్మికి భర్తనని తెలిసి కూడా లక్ష్మి భర్తను సొంతం చేసుకోవాలనుకున్నావు. చి, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది సహస్ర అని విహారీ అంటూ ఉంటాడు. ప్లీజ్ బావా, అలా మాట్లాడొద్దు బావా, నువ్వు నన్ను అసహించుకుంటే నేను తట్టుకోలేవను బావా అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, ఈరోజు నువ్వు మోసం చేసి నాతో తాళి కట్టించుకున్నావు, నేను లక్ష్మికి భర్తనని తెలిసి కూడా నన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నావు. కానీ ఏదో ఒక రోజు నీ పాపం పండుతుంది, నువ్వు చేసిన తప్పుకు ఆ అమ్మవారే నీకు శిక్ష విధిస్తుంది అని చెప్పి విహారీ కోపంగా అంటూ ఉంటాడు. ఏంటి బావా, నన్నే శపిస్తున్నావా అని సహస్ర అంటూ ఉంటుంది. నేను నిన్ను శపించట్లేదు, జరగబోయేది చెప్తున్నాను సహస్ర. లక్ష్మి అమాయకురాలు, లక్ష్మి చాలా మంచిది, అలాంటి లక్ష్మికి అన్యాయం చేయాలని చూస్తున్నావు. లక్ష్మికి అన్యాయం చేయాలని చూస్తే ఆ అమ్మవారు ఊరుకోదు సహస్ర అని చెప్పి అంటూ ఉంటాడు. బావా ప్లీజ్, నేను కడుపుతో ఉన్నాను, నాతో అలా మాట్లాడుకో బావా, నువ్వు నన్ను బాధ పెడితే నా కడుపులో ఉన్న నీ బిడ్డ కూడా బాధపడుతుంది బావా అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, నీది నిజమైన కడుపా, ఇది కూడా నాటకమేనా అని విహారీ సహస్రను అడుగుతూ ఉంటాడు. సహస్ర షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పటికీ నీ నుంచి 2 నాటకాలు 2 మోసాలు బయటపడ్డాయి సహస్ర, ఇది కూడా నిజమని నేను ఎలా అనుకుంటాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. బావా,
నీకు తెలిసిన డాక్టర్ దగ్గరకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించావు కదా బావా, ఆ డాక్టర్ కూడా నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది కదా బావా, ఇంకా నన్ను అనుమానిస్తున్నావు బావా అని సహస్ర అంటూ ఉంటుంది. నేను కలలో కూడా లక్ష్మికి అన్యాయం చేయను సహస్ర. అలాంటిది నేను తాగిన మైకంలో నిన్ను హక్కున చేర్చుకున్నానని నువ్వు చెప్తే నేను ఎలా నమ్ముతాను? ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయంటారు సహస్ర. అలానే నువ్వు కూడా నన్ను 2 సార్లు మోసం చేశావు. ఇప్పుడు కడుపు అనేది కూడా మోసమే అనిపిస్తుంది సహస్ర అని విహారి అంటూ ఉంటాడు. ప్లీజ్ బావా అలా మాట్లాడకు, నేనేం చేసినా కూడా నీ పైన ప్రేమతోనే బావా అని సహస్ర అంటూ ఉంటుంది. ఇలాంటి ప్రేమ నేను కోరుకోవట్లేదు సహస్ర, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని విహారి అంటూ ఉంటాడు. ఇక సహస్ర బావా చూస్తూ ఉండు, ఆ లక్ష్మిని అడ్డు తప్పించైనా సరే నిన్ను నా సొంతం చేసుకుంటాను అని చెప్పి విహారితో చెప్తూ ఉంటుంది. సహస్ర ఆగు, ఏంటి లక్ష్మిని అడ్డు తొలగిస్తావా అంటే ఏంటి సహస్ర, లక్ష్మిని చంపేస్తావా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. నా దారికి అడ్డు వస్తే నేను ఎవరిని కూడా వదిలిపెట్టను బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారి సహస్ర చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, ఏంటి నా లక్ష్మిని చంపేస్తా అంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మరి లక్ష్మి నీదైతే నేనెవరిని బావా చెప్పు బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. నువ్వు నా భార్యవి కాదు సహస్ర, నువ్వు నాకు కేవలం మరదలివి మాత్రమే అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. బావా నీ భార్యను కాదా, నా మెడలో 3 ముళ్ళు వేసావు కదా బావా, అది మర్చిపోయావా? ఎలాంటి పరిస్థితిలోనైనా ఒక ఆడదాని మెడలో 3 ముళ్ళు పడితే అది భార్య కిందే సమానం బావా అని సహస్ర అంటూ ఉంటుంది. నేను నీ మెడలో 3 ముళ్ళు వేయలేదు సహస్ర అని విహారి కోపంగా గట్టిగా అరుస్తాడు. దాంతో పద్మాక్షి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి నమ్మట్లేదు కదా సహస్ర, నిజమే చెప్తున్నాను, నేను నీ మెడలో 3 ముళ్ళు వేయలేదు. ఆ రోజు అందరూ బలవంత పెట్టడం వల్ల నీ మెడలో 2 ముళ్ళు మాత్రమే వేశాను. నా మనసు 3వ ముడి వేయటానికి అంగీకరించలేదు. లక్ష్మి నా భార్యని నా మనసు చెప్పింది, అందుకే నేను నీ మెడలో 3 ముళ్ళు వేయలేదు సహస్ర అని విహారి చెప్తూ ఉంటాడు. బావా ఏం చెప్తున్నావు బావా, నువ్వు చెప్పేది అబద్ధం కదా బావా, చెప్పు బావా అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. నేను చెప్పేది నిజం సహస్ర, నువ్వు చేసిన మోసానికి ద్రోహానికి నా గుండె అంతకన్నా ఎక్కువ పగిలిపోయింది. కానీ నువ్వు ఏడుస్తున్నావు, నేను ఏడవట్లేదు, అంతే కారణం అని చెప్పి విహారి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సహస్ర అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటే పద్మాక్షి సహస్ర దగ్గరకు వచ్చి, సహస్ర ఏడవకే ఊరుకోవే అని చెప్పి అంటూ ఉంటుంది. చూసావమ్మా బావ ఎలా మాట్లాడావు చూసావా అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. సహస్ర లక్ష్మి విహారి భార్య అని నీకు ముందే తెలుసా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా తెలుసు అని సహస్ర చెప్తూ ఉంటుంది. నీకు కూడా తెలుసమ్మా అని సహస్ర ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఈ మధ్యనే ఆ లక్ష్మి విహారి భార్య అని తెలిసింది, కానీ ఆ విషయం బయటపడితే విహారి లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతాడు, అందుకే ఆ విషయాన్ని నా గుండెల్లోనే ఉంచుకున్నాను సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అలానే ఆలోచించే నేను కూడా ఆ నిజాన్ని ఇప్పటికీ నా గుండెల్లోనే ఉంచుకున్నానమ్మా. కానీ బావ చూసావా, నేను మోసం చేశాను, ద్రోహం చేశాను, కుట్ర చేశానని మాట్లాడుతున్నాడు. ఆ మాటలు తట్టుకోలేక నిజాన్ని బయట పెట్టేశానమ్మా అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. సహస్ర బాధపడకే అని పద్మాక్షి అంటూ ఉంటుంది. బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా, నేను ఎంతో కష్టపడి ప్లాన్ చేసి మరీ యాక్సిడెంట్ చేయించుకొని నాటకమాడి బావతో తాళి కట్టించుకున్నానన్న సంతోషంలో ఉంటే ఇప్పుడు బావ నా మెడలో 2 ముళ్ళు మాత్రమే వేశాను, నువ్వు నా భార్యవు కాదు, నా భార్య లక్ష్మియే అంటున్నాడు, ఇప్పుడు నేనేం చేయనమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. విహారి అంటే సరిపోతుందా సహస్ర, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు విహారి భార్యవే, విహారి నీకు భర్తే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మ మనం ఈ కడుపు నాటకం ఆడుతున్న విషయం కూడా బావకు తెలిస్తే ఇక మనల్ని పూర్తిగా అసహ్యించుకుంటాడమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అబార్షన్ అయిందని చెప్దామమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. వద్దే, నీ లైఫ్ని రిస్క్లో పెట్టకే, ఇప్పుడు నీకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ కడుపు కూడా లేదని తెలిస్తే విహారి ఇప్పుడే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాడే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఛా ఏంటమ్మా, ఆ దేవుడు నిజంగానే బావ చెప్పినట్టు నాకు శిక్ష వేస్తున్నట్టే అనిపిస్తుంది. నేను ఏం తప్పు చేశానమ్మా, బావ నా సొంతం అనుకోవటం తప్ప, బావ నా సొంతం అనుకొని నేను బావతో తాళి కట్టించుకోవడం తప్ప,
ఆ అమ్మవారు ఎందుకమ్మా నాకే శిక్ష వేస్తుంది అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది. సహస్ర, ఈ సమస్యకు సొల్యూషన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, నువ్వు బాధపడకే, ఒక్కగానొక్క కూతురువి, నువ్వు బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేనే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు భక్తవచ్చలం, వసుధ, పద్మాక్షి, సహస్ర అందరూ ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏంటి మావయ్య గారు పిలిచారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అంబికను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారంట, అంబికను రెడీ చేయండి అమ్మా అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. సరే మావయ్య అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అంబిక రావే, నిన్ను రెడీ చేస్తాము అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. అక్క ఒక చిన్న కాల్ మాట్లాడొస్తాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. సరేనే అని చెప్పి వసుధ అంటుంది. ఇక అంబిక ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్కి ఏదో చెప్తూ ఉంటుంది, అదంతా మనకు వినిపించదు. సరే అంబిక, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు అంబికను వసుధ, పద్మాక్షి ఇద్దరు కలిసి రెడీ చేస్తూ ఉంటారు. అక్క నేను వెళ్ళి ఫ్రిడ్జ్లో పూలున్నాయి తీసుకొస్తాను అని వసుధ పక్కకు వెళ్తుంది. అప్పుడు పద్మాక్షి, అంబిక మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావానే అని అడుగుతూ ఉంటుంది. అవునక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఎందుకక్క నువ్వు అలా అడిగావు అని అంబిక అడుగుతూ ఉంటే, ఏం లేదే, ఎందుకో అనుమానంగా ఉంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నాన్న బాధపడుతున్నాడు కదక్క, నాన్న బాధను చూడలేక ఒప్పుకున్నాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. సరేనే, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చినట్టున్నారు, నువ్వు ఇక్కడే కూర్చో, నేను తర్వాత వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి పద్మాక్షి కిందికి వెళ్తుంది. ఇక అప్పుడే పెళ్లి వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక పంతులు పెళ్లి కొడుకుని తీసుకొని వస్తూ ఉంటాడు. భక్తవత్సలం గారు, ఈయనేనండి పెళ్లి కొడుకు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. నమస్కారం బాబు, రండి కూర్చోండి అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. ఇక పెళ్లి కొడుకు వెళ్ళి కూర్చోగానే, అమ్మ పద్మాక్షి వెళ్ళి అంబికను తీసుకురమ్మా అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. ఇక అంబికను పద్మాక్షి, వసుధ ఇద్దరు కలిసి తీసుకొచ్చి హాల్లో కూర్చోబెడతారు. చూడు బాబు, ఈ అమ్మాయే మా అమ్మాయి అంబిక అని చెప్పి భక్తవత్సలం పెళ్లి కొడుకుకి అంబికను పరిచయం చేస్తూ ఉంటాడు. నానా, నేను పెళ్లి కొడుకుతో మాట్లాడాలి అని చెప్పి అంబిక అంటుంది. సరేనమ్మా నీ ఇష్టం అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. అబ్బాయిని రూమ్లోకి తీసుకెళ్ళమ్మా అంబిక అని భక్తవత్సలం చెప్తూ ఉంటే, రండి అని చెప్పి అంబిక పెళ్లి కొడుకుని తీసుకుని రూమ్లోకి వెళ్తుంది. సూపర్ సుభాష్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. దాంతో సుభాష్ తన తలకు ఉన్న పాగా తీసేస్తాడు. తలపాగా తీయగానే సుభాష్ మనకి కనిపిస్తూ ఉంటాడు. సుభాష్, అంత ప్లాన్ ఓకే కదా అని అంబిక అడుగుతూ ఉంటుంది. నువ్వు చెప్పినట్టుగానే ఆ పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసి వాడి గెటప్లోకి నేను వచ్చాను అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. వాడు ఎట్టి పరిస్థితిలో ఇంటికి రాకూడదు, కిడ్నాప్ అయ్యాడన్న విషయం బయటపడకూడదు అని అంబిక చెప్తూ ఉంటే, అంతా నేను చూసుకుంటాను అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. సూపర్ సుభాష్ అని అంబిక అంటూ ఉంటే, అంబిక మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది, మిగతాదంతా కూడా జరిగితే మీ ఇంట్లో వాళ్ళందరినీ బయటకు గెంటేసి ఆస్తి అంతా మనం సొంతం చేసుకుందాం అని సుభాష్ చెప్తూ ఉంటాడు. సూపర్ సుభాష్ అని అంబిక అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్